త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు. పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు ఇంటింటికి తిరిగి చెప్పాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇంటింటికి తిరిగి చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేశాం. 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. ఏడాది కాలంలో రైతుల సంక్షేమం కోసం 54,000 కోట్లు ఖర్చు చేశాం. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం 4,000 కోట్లు చెల్లించింది. జనవరి 26 నుంచి రైతు భరోసా అందించబోతున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలు కుటుంబాలకు ఏడాదికి 12,000 చొప్పున ఇవ్వబోతున్నారు. త్వరలో అర్హులకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అన్ని స్థాయిల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు వివరించాలి. ప్రతిపక్షాల చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం తెలిపాం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటైంది. పాత బస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాం అని రేవంత్ రెడ్డి వివరించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ సింగ్ మృతికి సంతాపం సూచికగా సమావేశంలో 2 నిమిషాలు మౌనం పాటించారు.